ప్రభుత్వం చేసుకున్న విధానపరమైన నిర్ణయాల మీద మనం తిప్పుకొట్టాలి. కానీ ఈ రెండు తప్పేస్తాడు. వాళ్ళు కాంగ్రెస్ ను కరోనా పార్టీ అన్న కరోనా కంటే డేంజర్ అంటే తప్పు, వీళ్ళు బ్రిటిష్ వాళ్ళు అనే పోల్చడం ఇంకా తప్పు అంటున్నారు. తప్పదు. ఎందుకంటే మన దేశంలో రెండు రాజకీయ పార్టీ విధానాలు ఉన్నాయి. ఒకటి రైట్, ఒకటి లెఫ్ట్ కూడా కాదు. ఒకటేమో మధ్యస్థ కాంగ్రెస్ పార్టీ, ఓ సెక్యులర్ పార్టీ, ఓ రకంగా రైట్ వింగ్ ఏమో మనకు బీజేపీ కనపడుతుంది. వీడైనా వాడైనా నేను బీజేపీ ఎప్పుడు అంటరాని పార్టీగా చూడ. సెక్యులర్ అంటే కుహనా సెక్యులరిస్ట్ పార్టీ కూడా చాలా ఉన్నాయి కనుక రైట్ వింగ్ లెఫ్ట్ అంటే మద్దతు పార్టీ ఎంఐఎం కానీ ఎంఐఎం మనం మాట్లాడడం కానీ ఇటు పక్క వచ్చేవరకల్లా బీజేపీ మద్దతు పార్టీ అంటారు. కనుక ఈ ప్రతి విమర్శలు సహజమే. కానీ ఇప్పుడు నిన్న వాళ్ళు రెచ్చగొట్టి గెలికి పంచాయతీ పెట్టుకున్నట్టు ఇది అంటున్నాడు. బ్రిటిష్ వాళ్ళకంటే అభిమానం అంటే వలస పాలన ఉన్నాం. అంటే ఒక మాట లక్ష్మణ్ గారు, ఇప్పుడు ఏమైతుందంటే 78 ఏళ్ల ప్రజాస్వామ్యంలో 45 నుంచి ఇప్పటిదాకా చూసుకుంటే మనం నిరసన రూపాలు మార్చుకోవాలి, మాటల రూపాలు కూడా మార్చుకోవాలి. ఒకనాడు మనము బ్రిటిష్ ఉద్యమం డూ ఆర్ డై అన్నాడు గాంధీ. ఎన్నాడు కూడా ఏమంటూ ఆయన మాట మీరని వాడు కూడా సమయం వచ్చినప్పుడు డూ ఆర్ డై అన్నాడు. బ్రిటిష్ ఉద్యమంలో బ్రిటిష్ వాళ్ళని పాల్గొందామన్నాడు. కానీ ఇప్పుడు మన దగ్గర ఉన్న పార్టీలను వాటితో పోల్చడం సరైనది కాదు. రేవంత్ రెడ్డి గారు ఆయన విజ్ఞప్తికే వదిలేస్తున్నాం. మనం నేనేమంటున్నాను, పార్టీ పరంగా చేయండి. నిజంగా కాంగ్రెస్ పార్టీకి బీజేపీ శత్రువు. 3 రాష్ట్రాల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ మిగిలింది. 22 రాష్ట్రాలలో బీజేపీ పార్టీ అప్రతిహతంగా ముందుకు పోయింది. ఇప్పుడు బీజేపీని గెలవాలంటే ఏం చేయాలి? మన విధానాలు మార్చుకోవాలి. స్పష్టంగా చెప్తున్నాను. రాహుల్ గాంధీ గారు కొంచెం పరిణతి పొందింది. ఇప్పుడైతే జోడో యాత్రతో కొంత పరిణతి వచ్చింది అంటున్నాను. అంతకుముందు కన్నుగొట్టే రాజకీయాలు, మనకు పార్లమెంటు సాక్షిగా చాలా చిన్న చిన్న వేషాలు వేసారు. సరే 50 ఏళ్ళ లోపు యువకుడే అనుకుందాం. రాజకీయాల్లో ప్రారంభ వయసు 50 అంటారు. కానీ వయసు పెరుగుతున్న కొద్ది కొంత సమయం మనం రావాలి కదా అంటున్నారు. ఇప్పుడు మోడీ చాలా మంచివాడని నేను అంటలేదు. కానీ రాహుల్ గాంధీలో పరిణతి ఎప్పుడైతే కన్యాకుమారి కాశ్మీర్ నడిచిందో కొంతవరకు పరిణతి వచ్చిందని నేను అంటున్నాను. స్పష్టంగా చెప్తున్నాను. కానీ ఆ పరిణతిని కాపాడుకోలేకపోతున్నాడు. అంటే ఇప్పుడు రాజకీయాలు ఏమైందంటే మనం కాదు, ఇప్పుడు ఈ చర్చ పేలవంగా జరిగింది అనుకోండి. ఆ పేలవంగా అంటే సంస్కారయుతంగా కాబట్టి ఎవరు చూస్తలేరు. చాలా చర్చలు చూస్తుంటాను నేను. యాంకర్ ఇట్లా అంటుంటాడు, ఇద్దరు దిట్టుకుంటుంటే వ్యవసాయాలు వేస్తుంటాం. అవి ఎక్కువ మంది చూస్తున్నారు. కానీ అట్లా చేయొచ్చు, కరెక్ట్ కాదు. నేను స్పష్టంగా చెప్తున్నాను. విధానపరమైన నిర్ణయాలు ఏవైనా ఉంటే, బీజేపీ చేసే తప్పులుంటే ఎండగడదాము. కానీ అదే రకంగా బ్రిటిష్ వాళ్ళతో పోల్చడం ఎంత తప్పు, ఇటు కరోనా అనే దాంతో పోల్చడం అంతే తప్పు. కాంగ్రెస్ పార్టీ మొదటి జాతీయ పార్టీ 140 ఏళ్ళు దగ్గర పడుతుంది. 180 ఏళ్ల పార్టీ. వాళ్ళు విడుదడుకులు ఉంటాయి. ఒకనాడు 2 సీట్ల నుంచి బీజేపీ వాళ్ళ 303 మొదటిదా ఇప్పుడు తగ్గిపోయింది. కేవలం పటేల్ వల్లనే తెలంగాణ అనేది వచ్చింది, వేరే వాళ్ళు ఎవరి వలన రాలేదు అని చెప్పి మాట్లాడిన మాట తప్పండి. ఆయన చరిత్ర తెలియదు అంటున్నాం. తెలంగాణకు సంబంధం ఏమైంది? హైదరాబాద్ స్టేట్ లో కర్ణాటక హైదరాబాద్ ఉంది, మహారాష్ట్ర హైదరాబాద్ ఉంది. తెలంగాణ కాదు. ఆనాడు జాతిని ఐక్యం చేయడంలో ఒక కాంగ్రెస్ పార్టీ కానీ ఆనాడు జాతిని ఐక్యం జాతీయ పోరాటం కానీ ఎట్లా పనిచేసిందో, మొత్తం దేశంలో ఉన్న 540 సంవత్సరాలను ఏకతాటి మీద తీసుకొచ్చి భారతదేశంలో విలీనమైన విలీనం చేసిన ఘనత నెహ్రూ కంటే కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ వస్తుంది. కానీ తెలంగాణకి ఏం సంబంధం? హైదరాబాద్ స్టేట్ ని కలిపిండి ఆయన. హైదరాబాద్ స్టేట్ కలపడంలో కూడా చాలా సంయమనం పాటించి పోలీస్ యాక్షన్ అన్నారు, మిలిటరీ యాక్షన్ అంటే ఐక్యరాజ్య సమితిలో పద్ధతి. మరో ఆరోపణ కూడా చేశారు, గాడ్సే సిద్ధాంతాన్ని పీఎం మోడీ ప్రోత్సహిస్తున్నారన్నారు. ఇప్పుడు ఒక పార్టీ ఇప్పుడు మన ఉదాహరణ బీజేపీలో రాజా సింగ్ ఒకటి మాట్లాడతారు, కిషన్ రెడ్డి గారు ఒకటి మాట్లాడతారు. మరి బీజేపీలో ఉన్న రాజసింగే కదా. ఆనాడు గాడ్సే అనే వాడు ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉండొచ్చు, కానీ చంపడానికి ఆనాడున్న బీజేపీ పార్టీ ఒప్పుకుంటుందా? ఆనాడు జనసంఘ ఉన్నది, ఆనాడు బీజేపీ కలిసి జనసంఘ ఉన్నది. నేనేమంటున్నాను, దీన్ని అట్లా చూడొచ్చు అంటున్నాను. వాళ్ళు గాడ్సే పార్టీ అంటే మీరు గాంధీ కాదు గుండా పార్టీ అని వీళ్ళు అంటారు కదా. ఇప్పుడు గాడ్సే ఒక వ్యక్తి, ఆయన నెహ్రూని గాంధీని చంపుదాం అనుకున్నాడు. దాన్ని ఎవరైనా ఆనాడు జనసంఘ నేతలతో చెప్పి తప్పిందా? అంటే ఏమవుతుందంటే మూలాలు ఉంటాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారితో ఫోటో దిగుతారు, ఎవడన్నా వాడు అక్రమం చేస్తాడు. ఈ ఫోటో దిగిన నీ వాడేంటి ఏమన్నట్టు? అది జరుగుతున్నాయి, అట్లా కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు పక్కన ఫోటో దిగితే మనకు చాలా మంది పోతుంది సార్, పెళ్లిలో పేరెంటాల్లో సార్ మీతో ఫోటో దిగుతామంటారు అనుకోండి. పెద్ద పెద్ద వాళ్ళు సెలబ్రిటీస్ ఎక్కువ మంది ఉంటారు. ఆ ఫోటో దిగినంత మాత్రాన నీకు మనకి సంబంధం ఉందంటే ఎట్లా? ఇక్కడ కూడా అంతే. గాడ్సేను ఒక విధ్వంసవాది, ఒక గాంధీజాన్ని చంపే ప్రయత్నం చేసి ఆయన కోపం వచ్చింది. పాకిస్తాన్ ఇండియా విడిపోవడానికి గాంధీ కారణం అనుకున్నాడు. అక్కడ లోతులకు వెళ్ళమని చంపిండు, హత్య చేసిండు. అది కరెక్ట్, ఆయనే ఒప్పుకున్నాడు. ఒప్పుకోవడం కాదు, నేను హత్య చేశాను, దీనికి కారణాలు ఏమిటని కోర్టులో వాదించిండు. కోర్టులో ఆయన అన్న మాటలు ఎప్పటికి కాడ అయినాయి. నేను ఎందుకు చెప్పాను గాంధీని అని. ఇవాళ గాడ్సే గురవుతాయి కనుక చరిత్రను తగ్గి గాడ్సే పార్టీ అని బీజేపీ అంటే ఏమన్నట్టు? ఎందుకంటే సరే ఇప్పుడు ఏమైనా ధ్వంసం ఉంటా అంటే ఇద్దరు నిజాలు చెప్తున్నారు అంటున్నాను. ఇద్దరు అర్ధసత్యాలు అసత్యాలు చెప్పినా ఇద్దరు ప్రజలకు ఏం సంకేతం ఇస్తున్నారు? నేను స్పష్టంగా 2 రాజకీయ పార్టీలు, 2 జాతీయ పార్టీలు, జాతీయ పార్టీల ప్రేమికుడిని, ప్రాంతీయ పార్టీలు ఉండొద్దనగా. కానీ జాతీయ పార్టీలు 2 కూడా సమయంలో పాటించాలి. ఒకరి మీద ఒకరి మాట్లాడుకుంటే ప్రజల్లో పరువు పోతుంది, మన పరువు పోతుంది, ఇంకెవరిని పోదు.
ఇప్పుడు పార్టీ అని వాళ్ళన్నా, లేకుంటే కరోనా పార్టీ అని వీళ్ళన్నా, బ్రిటిష్ వాళ్ళ పార్టీ అని వాళ్ళన్నా, బ్రిటిష్ వాళ్ళకన్నా అభిమానం ఉన్నదా? మన పార్టీలు అట్లున్నాయా? కాంగ్రెస్ రానొద్దు, బీజేపీ రానొద్దు అంటున్నాను నేను. ఎందుకు జరుగుతలేదు? ఎందుకు ఈ రకంగా మాట్లాడుకుంటున్నారంటే ఆడలేక మధ్యలో ఓడు. ఇవాళ దేశంలో బీజేపీ రామ్మోహన్ అంటే గారు 21 రాష్ట్రాలు. రామ్మోహన్ గారు బీజేపీ నేత మాట్లాడిన బయట ఒకటి ఉంది, అది అది ప్లే అవుతుంది, చూద్దాం ఒకసారి. అచ్చా, yes. భారతీయ జనతా పార్టీని రేవంత్ రెడ్డి గారు విమర్శిస్తుంటే తెలంగాణ ప్రజలంతా ఒక బుడ్డర్ ఖాన్ చూసినట్టు మిమ్మల్ని చూస్తా ఉన్నారు. ఒక బుడ్డర్ ఖాన్ మాటల్లాగా మీ చెప్పుకుంటున్నారు. ఈ రోజు మీరు మాట్లాడేటువంటి మాటలు చూస్తా ఉంటే ప్రజలు అసహించుకుంటున్నారు. ఈ రోజు నీకు దమ్ము ధైర్యం ఉంటే నరేంద్ర మోడీ గారిని కాదు, ఈ రోజు నీకు ప్రజల మీద విశ్వాసం ఉంటే నువ్వు ఒకసారి ప్రభుత్వాన్ని డిజాల్వ్ చేసి ఎన్నికలకు వస్తావా? ప్రజా తీర్పు కోరుకుంటావా? నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చినట్టయితే, నువ్వు ఇచ్చినటువంటి రుణమాఫీ నెరవేర్చినట్టు అయితే, ప్రజల మీద విశ్వాసం ఉంటే ఎన్నికలకు సిద్ధమని చెప్పి అడుగుతున్నా. కనీసం నీ కొడంగల్కి రాజీనామా చేసి మళ్ళీ గెలువు, అప్పుడు వాస్తవాలు బయటకు వస్తాయని తెలియజేస్తా ఉన్నాను. యా రామ్మోహన్ గారు, అదే చెప్తున్నాను కదా, నేనేమంటాను, ఇది కూడా కరెక్ట్ కాదన్నా. ఇప్పుడు 6 అడుగుల బుల్లెట్ అంటే మనిషి పెరిగింది కానీ మోకాళ్ళ బెదరు ఉందని హరీష్ రావును రేవంత్ రెడ్డి ముఠామేశ్వరని ఈయనన్నా, ఏమవుతుంది అంటే ఇది వ్యక్తిగతంగా తిట్టుకోవడం కరెక్ట్ కాదంటున్నాను. మొదటి చెప్తున్నాను ఒకటి. రెండోది ఏంటంటే విమర్శ సద్విమర్శగా ఉండాలి, ఒక్కోసారి విమర్శ పదునుగా ఉండాలి. ఇప్పుడు మాటలు బాగా గొడవ పెడితే సత్యం అవుతుంది, సత్యం అసత్యం అవుతుందా? ఒక ఉదాహరణ చెప్తాను. వెంకటరెడ్డి గారు బాగా తెలుసు, శివరాజు గారు కూడా బాగా తెలుసు. ఏమంటున్నానంటే గతంలో పార్లమెంట్ లో ఇందిరాగాంధీ అప్పుడు ప్రతిపక్షంలో బీజేపీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుంది, అంటే ఆవేశంగా మాట్లాడుతుంది. అప్పుడు మన వాజ్పేయి గారు లేచి, అమ్మా మీరు కోపంలో కూడా అందంగా ఉన్నారు అన్నదట. అంత కోపంలో పక్కన వేసిందంట. ఇప్పటికీ పార్లమెంటరీ కాలంలో ఉన్నది అది. ఏమంటారంటే ఇందిరాగాంధీని ఆ మాట అన్నాడు, కోపంలో కూడా అందంగా ఉన్నారమ్మా అన్నాడు. ఇంకేమన్నాడు? కానీ ఎంత ఆయన బ్రహ్మచారి, ఆయన విమర్శలు ఆయన జోకును ఆమె సద్విమర్శలు తీసుకున్నది, నవ్వేసింది. అంత ఆవేశంలో కూడా మొత్తం మళ్ళీ చల్లబడిపోయింది పార్లమెంట్ అంతా కూడా. పార్లమెంట్ కనబడుతున్నావు అని కూడా అడిగినరు. కాళికాదేవిలాగా కూడా కనబడుతున్నావు అన్నాడు. నేను చెప్తా, అది ఆ తర్వాత బంగ్లాదేశ్ తో యుద్ధం సార్. బంగ్లాదేశ్ తో యుద్ధం అయినప్పుడు మా అమర కాళికాదేవని ప్రశంసించినారు, ఏది వాజ్పేయి గారు. ఇప్పుడు అంతేందుకు అద్వానీ పోయి పాకిస్తాన్ లో జిన్నాను ప్రశంసించుడు. అద్వానీ వాళ్ళు పుట్టింది లాహోర్ లో, ఆయన పుట్టింది పాకిస్తాన్. అప్పుడు ఉమ్మడి భారతదేశంలో పుట్టిండు, అక్కడి నుంచి ఇటు వచ్చింది, ఇక్కడి నుంచి అటుపోయింది చాలా మంది. మన్మోహన్ సింగ్ మన ప్రధానమంత్రిగా ఉన్నారు కదా, ఆయన పుట్టింది ఇప్పుడు పాకిస్తాన్ లోనే కదా, ఆనాడు ఉమ్మడి భారతదేశంలో. అందుకని సోనియా గాంధీ గారి గురించి కూడా వీళ్ళు మాట్లాడడం కరెక్ట్ కాదు. అందుకని వెంకటరెడ్డి చాలా కరెక్ట్ చెప్పిండు. గోడలు ఏ ఊళ్ళో కోడలు ఆ ఊళ్ళో గౌరవించబడుతుంది. మూడో చెప్తున్నాను, మనకు తద్దినం పెడితే వాళ్ళ అత్త అని పెడతాం కానీ వాళ్ళ తల్లిగారు మాట్లాడమని కదా. వెంకటరెడ్డి గారు మీకు తెలుసు కదా సార్, తద్దినం పెడితే మనము మన అమ్మ, మన అమ్మమ్మ, మన నానమ్మ వాళ్ళ అమ్మ, వాళ్ళ అత్త అంటే అత్తలకు పెడతాం. అందుకని ఇప్పుడు సోనియా గాంధీ గారు మన ఇంటి కోడలు, మన ఊరి కోడలు, మన భారతదేశం కోడలు. ఆమె తీసుకుపోయి ఆ భారతదేశం కోడలు కదా. అందుకనే ఒకసారి మనం ఎవరైనా అల్లుళ్ళం పోతే మా ఊరి అల్లుడు అంటారు. చాలా మందికి మా అత్తగారికి పోతే మా బావ అంటారు అంటారు. ఇక్కడ ఏమైందంటే ఈ సమయంలో పాటిద్దామంటున్నాను. స్పష్టంగా చెప్తున్నా, ఈ 2 పార్టీలు నాయకులు మనం సమయంలో పాటిస్తున్నాం. పెద్ద నాయకులకి ఇట్లా పోతే తండ్రి మీద ఎరిగితే కొడుకు కోనేట్ ఎరుగుతాడు కదా. అందుకనే వీళ్ళు బుద్ధి చెప్పాల్సిన నాయకులు